జైర్ బదులకు సార్ నమోనమ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు మీరు. ఆయన వచ్చి ఆరోగ్యశ్రీ తెచ్చినాడు, తర్వాత ఉచిత కరెంట్ ఇచ్చినాడంటే ఉచిత కరెంట్ ఇచ్చి ఇప్పుడు ఎంత 1,00,000 కోట్ల పైన అయింది. మళ్ళీ ఊడు కట్టాలా, మనమే కట్టాలా. ఇప్పుడు దళితులకి ఫ్రీ ఇచ్చినా మనమే కట్టాలా. ఈరోజు యూనిట్కి ఎంత ఛార్జీలు పడినా మనమే కట్టాలరా నాయన, ప్రజలే కట్టాలా. ప్రజల మీద భారం వేసి మోపుతారు. వాళ్ళేమో అమలు చేసిపోతే అదేం దేవుడిలకు వరం ఇచ్చిందే, అది మనకి శాపం అది. తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పుడు ద్వారా ట్రీట్మెంట్ జరిగిన ఎన్ని కోట్లు అయ్యాడో తెలుసా. మనం ఇస్తేనే వీళ్ళు నడుపుతారు. కరోనా వచ్చినప్పుడు మతుకుందా మీకు? కరోనా వచ్చినప్పుడు 1 నెల రోజులు వాటర్ ట్యాక్స్ ఏం కట్టుకోకుండా ఉంటాక అల్లాడిపోయారు గవర్నమెంట్లో. మీరు కట్టండి అని ఒక గంట పొడిగించుకుంటే లాక్డౌన్ ముందుకు తీసుకుపోయారు. మీరు అర్థం చేసుకోవాలా, ప్రజలతో నడిచేది మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. అంటే మనం ఎన్నుకున్నోడు నాయకుడు, వాడు మన సరిగా జ్ఞానవంతుడై మన డబ్బుని జాగ్రత్తగా కాపాడుతూ డెవలప్ చేసేది విడిచిపెట్టి నీ అంతలాగా ఇప్పుడు జగన్ చూపించినాడు కదా, నీ అంతలాగా ఎట్లా చూడు డబ్బుని మంచి నీళ్ళు ప్రాయంలో తాగినాడు. వరదలు వస్తే 1 కోటి రూపాయలు ఇస్తాడు, ఆ కోటి కూడా పాలు ప్యాకెట్లు నీళ్ళు డబ్బా